ఓకే అనుకోండి, బట్ సింపుల్గా ఉంది. ఇలా చేద్దామా? ఆ చెట్టు కొమ్మని ఒక బ్రిడ్జిగా గోదావరి బ్రిడ్జ్ అనుకుందాం. ఆ పురుగుని ట్రైన్ అనుకుందాం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అలా కూలిపోతోంది. ట్రైన్ వస్తోంది, ఇంజిన్ డ్రైవర్ చూస్తున్నాడు. బ్రిడ్జ్ అలా కూలిపోతోంది. డ్రైవర్ బ్రేక్ వేశాడు, బండి ఆగిపోయింది. కానీ బ్రిడ్జ్ కూలిపోతూనే ఉంది. అందరి పరిస్థితి అంతే అని అనుకుంటున్నప్పుడు బ్రిడ్జ్ కూలడం ఆగిపోయింది. ఏంటి కారణం అంటే ఆ బ్రిడ్జికి మన ఇన్సూరెన్స్ కంపెనీ యాడ్ ఉంది. శంకర్ సినిమాలా విజువల్ గా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఏమంటావ్? నాకు నచ్చలేదు సార్. నీకిది ఫస్ట్ యాడ్, నాకు 560 యాడ్, 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్. అంటే మీరు 22 ఏళ్ళు వెనకబడి ఉన్నారు సార్. వాట్? ఎక్స్క్యూజ్ మీ, ఎంత అడమెంట్గా ఉంటే మీరెక్కడా జాబ్ చేయలేరు. కానీ నా పనితీరు మీకు నచ్చింది కదా సార్. 5 అయిపోయింది, ఫుల్ డే వర్క్ చేశాను. నా 1 డే శాలరీ నాకు ఇచ్చేయండి. నా ఆఫీస్లో 1వ తారీఖునే శాలరీ ఇస్తాను. చెక్ వేసి ఉంచుతాను, వచ్చి పట్టుపో. ఇది నా 1 డే శాలరీ. దీనికోసం 1వ తారీఖు మళ్ళీ రాలేను. సార్, కూర్చుని వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చుగా. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ. దీన్ని కొంచెం ఉంచండి. నాకెందుకండి? ఉంచండి. అది అమ్మాయి చేతికి ఇవ్వాలా? అయినా ఈ కాలం పిల్లల్ని ఏమంటాం, పూర్తిగా పాడైపోయారు. చేపలు ఇచ్చిన వాడిని వెతుకుతున్నావా? అవును సార్. అతను పోయిన స్టాప్ లో దిగిపోయాడే. ఇప్పుడు కనుక ఈ చేపలతో ఇంటికి వెళితే దేవికకి పూనకు వచ్చేస్తుంది. చదువు తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంది. చేపలు పెంచుతుందట. చేపలు పక్కింటి ఎదురింటి పిల్లలందరూ 80%, 85% అని మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇది 18 అరియర్స్ పెట్టుకుని నా పరువు తీస్తుంది. 20 ఏరియాలు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఈ 18 ఏరియాలకి ప్రాణం తీసేస్తుంది. అయ్యో, హే, ఎవరిచ్చారే దీన్ని? నీ బావ. చేపలు పెంచుతానని ఓ మాట చెప్పుండొచ్చుగా. బస్సులో ఒకడిచ్చాడని చెప్తున్నానా? అయితే ఎవడు ఏమిచ్చినా తీసుకొచ్చేస్తావా? చిచి, నా కడుపున చెడబుట్టావు కదే. దేవిక దండకం ఆరంభం. వరుసగా 2 సార్లు తన నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల తేడాతో మొగుడైనా నా మాట వింటున్నాడు కానీ ఇది మాత్రం వింటలేదు. తన మీద మోపిన నిందారోపణలకు